సామెతలు 24:10 ఒక మాట మనం ధ్యానిద్దామండి. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల చేతగాని వాడు అవుదువు. చాలామంది ఆనందకరమైన దినాలు వచ్చినప్పుడు చాలా సంతోషిస్తాం, కానీ ప్రతి ఒక్క మానవుడు యొక్క ఇబ్బంది ఏమిటయ్యా అంటే, శ్రమ దినాలని కొన్ని వస్తాయి, కొన్ని కీడు దినాలు వస్తాయి. ఆ దినమందు కృంగిపోకూడదు. దేవుని యొక్క ఇచ్చే ప్రతిరోజు కూడా మనము ఆనందించాలి, దాంట్లో సంతోషించాలి. దాంట్లో మనము ఒక సమస్య వచ్చింది, ఒక బాధ వచ్చింది అంటే దేవుడు తెలియకుండా రాలేదు. శ్రమ దినము నువ్వు గనక కృంగిపోతే చేతగాని వాడు అవుతావు. నీ జ్ఞానం అనేది నశించిపోతుంది. కృంగిపోవద్దు. ఎవరైనా నిరాశలో, నిస్పృహలో, బాధలో, వేదనలో ఉంటే దయచేసి కృంగిపోవద్దు. ఎందుకు ఆ నిరాశ? ఎవరొచ్చినా ఎవరు రాకపోయినా నిరాశ అనేది ప్రతిరోజు ఏదో సందర్భంలో ఏదో ఒక విధంగా మనల్ని పలకరిస్తుంది. కాబట్టి ఎవరు కూడా శ్రమలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి, కీడు వచ్చింది, అనారోగ్య పరిస్థితి వచ్చిందని ఏ విషయాన్ని బట్టి కూడా నువ్వు కుంగిపోవద్దు. దేవుడు మన తోడున్నాడు. దేవుడు తప్పక మనల్ని దీవిస్తాడు.